ప్రభుజే చూసా షిప్ చూడు ఎలా వదిలే 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 ఎంజాయ్ చేస్తాడు సుష్మా. ఈరోజు బీచ్ కి బూస్ట్ తీసుకెళ్తున్నా. యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ తీసుకెళ్ళాలనుకున్నా అండ్ ఇంకోటి ఏంటంటే బూస్టర్ ని ఫస్ట్ టైం బీచ్ కి తీసుకెళ్ళడంతో పాటు అక్కడ షిప్ ఉందంట. ఆ షిప్ చూడడానికి వెళ్తున్నాము. ఆ షిప్ మరి ఏంటో ఏమో ఏదో బంగ్లాదేశ్ తో ఏదో నేను చెప్పిన స్టోరీ. షిప్ ఏమిటి బంగ్లాదేశ్ నుంచి కొట్టుకొని వచ్చిందంట. మనుషులు కూడా ఉన్నారంట. ఓహో, దాని తర్వాత మనుషులు వెళ్ళిపోయారంట, షిప్ వదిలేసారంట. అవును, అదంట మ్యాటర్. సుష్మా చెప్పిందంటే ఇటు కాపీ బంగ్లాదేశ్ లో ఏమంటారు, బంగ్లాదేశ్ లో ఏమంటారు దూరం కదా బంగ్లాదేశ్ ఇక్కడ నుంచి, అందుకు పంపించలేదు. ఇలాగా దీన్ని రెస్టారెంట్ ఏదో చేస్తారన్నారు. ఇంకా మీరు చూసుంటారు శ్రీకాకుళం వెళ్ళలేదు కదా, శ్రీకాకుళం వెళ్ళే వ్లాగ్ లో వచ్చే వ్లాగ్ లో కొంచెం క్లియర్ గా ఉంటుంది, వెళ్ళే వ్లాగ్ లో కొంచెం దూరం ఉంటుంది. వెళ్ళే వ్లాగ్ లో ఏమంటారు క్లియర్ గా ఉంటుంది, ఇప్పుడు ఫుల్ క్లియర్ గా ఉంటది. నాకు తెలిసి మనం వెళ్తున్నప్పుడు ఆ షిప్ వెళ్ళిపోతుంది. అదేనా? కాదు కాదు, ఇది ఇంత చిన్న ఇంచు కూడా మూవ్ అవ్వదు షిప్. సరే చూద్దాం. డాడీ మనకి ఎప్పుడు అలాంటి కార్ ఉంటుంది ఓపెన్ టాప్? ఎలాంటిది అన్న? వాళ్ళు ఉన్నాయి చూడు, పైకి ఎక్కి చూస్తున్నారు వాళ్ళు. మనం కూడా వెళ్ళచ్చు కదా. అదా అప్రూఫ్ అయితే నీకు ఇక్కడ కన్నం పెట్టేయాలన్నా. కన్నం పెట్టకూడదు, నేచురల్ గా బండితో వస్తేనే బాగుంటుంది. పర్లేదు, మనం చేయించుకుంటే పాడైపోతుంది. అయితే వెంటనే అమ్మేసుకొని వేరే కారా? మమ్మీకి అవసరం లేదు కదా. ఏది ఇదా? ఎందుకు అవసరం లేదు? అవసరం లేదు. సరే చూద్దాం. నా కారే ఎక్కడికైనా టిక్ టిక్ అని వెళ్ళిపోవచ్చురా. వేరే కారు, పెద్ద కార్లు అయితే పార్కింగ్ ఇబ్బంది. ఆడి R8 ఫస్ట్ వెళ్ళిపోద్ది. సరే సరే, షిప్ దగ్గరికి వెళ్దామా, కారు కొనుక్కోడానికి వెళ్దామా? లేదు, ముందు బూస్టర్ గారిని బీచ్ కి తీసుకెళ్దాం. ఓకే, సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్. ఇంకా మరి బీచ్ అన్నా ఎటు మన ఎటు వెళ్ళిపోతున్నాం? కైలాసగిరి వెళ్ళిపోతున్నాం ఏంటి? కాదు, తెన్నేటి పార్కా? మీరు పైనుండి చూస్తావు షిప్ ని? బాలేదానివే, కిందకి దిగొచ్చు. పార్క్ నుంచా? వచ్చాం. కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ లో పార్కింగ్ ఉంటుంది చూసి. చాలా మంది ఉన్నారు జనాలు. ఉంటారు. మాస్క్ అక్కడ పెట్టుకున్నా. ఇక్కడ అక్కడ అక్కడ కాలేదు. వెయిట్ 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 లేదు పెట్సా అలౌడ్ కాబట్టి మన ఇంటి దగ్గర వెళ్ళిపోవడమే బెస్ట్. ఇదేనా షిప్ దగ్గరికి స్టెప్సా? పద చాలా నడవాలనుకుంటున్నా. ఎక్కడి నుంచి చూడమేనా? పద, బీచ్కి వెళ్తున్నానన్నా. ప్రభుజే చూసా షిప్ చూడు ఎలా ఉందా? అవును, సేఫ్టీ ఫస్ట్ ఎప్పుడైనా.
అదే పెద్దది, బోట్ కన్నా పెద్దది. బస్సు దించాలని ఉంది, అప్పటికి దించకూడదని చెత్త ఉంది కదా. అవును, మొత్తం ఇదంతా రమజాన్ వెయిట్ వెయిట్. కాదు ఇక్కడ బాగాలేదన్న. కదా అవును సీవీడా. సుష్మా లోపల బుస్సు గారిని ఫస్ట్ టైం రాయి మీద దించుతున్నాను, వాటర్ దగ్గరికి వెళ్తాడో లేదో. ప్రపంచం జాగ్రత్త. ఎత్తుకోరా ఎత్తుకోరా. ఉన్నాయి ఉన్నాయి, జారిపోతున్నారు స్టోన్స్ మీద, నేనే పడిపోతున్నాను. మేబీ ఆ షిప్ లోనేమో. ఐరన్ వుడ్డా? వద్దు వద్దు దా. అమ్మ వాటర్ అవి ఎలా వస్తుంది చూడు. కదా ఇక్కడ. వద్దులే వద్దు, ఇంకా దించుకో ఒకసారి. ఇక్కడ దించుకో ప్రపంచన్. ఇది డేంజరస్ ప్లేస్ నాన్న. మళ్ళీ పెడతా. ఆగు 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 ఆగు. ప్రపంచన్ ముందుకెళ్ళ. డాగ్స్ కి బేసిక్ గానే సిట్టింగ్ వచ్చు. వదలు వదలు. నో నో, చాలు చాలు, కడిగిస్తాం.
వద్దు రవి. అమ్మా ఇసుక ఈ కుక్క చూడు. No. No. నీట్గా చేసి పట్టుకెళ్ళాలి. సరే ఆగు ఆగు. చాలు చాలు. నాకు భయం. ఉష్ణము నైస్. వెళ్ళిపోదాం. చాలు 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 చాలు. మన ఆర్కే బీచ్ దగ్గర వాటర్ లాగుతుంది కదా. నువ్వు మామూలుగా ఎత్తేసుకో. దిగిపోవాలని. వద్దు వద్దు, దా వెళ్ళిపోదాం. అమ్మ బూస్ట్. అలీష్ నాకైతే చాలా భయం వేస్తుంది. నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను. నా ఫోర్స్ వల్ల వెళ్ళిపోతున్నాం పాపం. హెయిర్ ఫాల్ ఏమైనా అవుతుందేమో అని. వాడికి ఇంకా దిగాలి. బూస్ట్ కదా. ఎంత వాటర్ వస్తుంది. నేను మొత్తం క్లీన్ చేస్తాను. వద్దు వద్దు వెళ్ళ. బూస్ట్ గడి చలికి తట్టుకోలేడు. చలికి తట్టుకోలేడు. మార్నింగ్ అయితే ఓకే. ఇప్పుడు ఈవినింగ్ అయిపోయింది కదా. వాడికి స్నానం చేయించాలి ఇప్పుడు వెళ్ళిన వెంటనే. మన ఇంటి దగ్గర బీచ్ కదా, అక్కడికి వెళ్ళొచ్చు. నా ఉద్దేశం అది. అదేనా? సరే ఒకసారి వెళ్ళి ఎక్కడికి వెళ్తాం? అయ్యా బోట్ దగ్గర. అంత దూరమా? ఒకటి వెళ్ళిపోతా. బాయ్ బాయ్ ప్రపంచం. బోట్ ఎంత దూరం? కిలోమీటర్ ఉన్నది. నీకు కనిపిస్తున్నారా? బాయ్ అయితే. ఇక్కడ రాళ్ళు నాన్న. ఎందుకు ఉన్నాయంటే నేచర్ అది. ఏంటి రవి? నడవాలి. మెయిన్ బూస్టర్ గాడికి ప్రాబ్లం అవుతుంది అని చెప్తున్నా. సరే ఇప్పుడు ఏమంటా చెప్పు, నాకు అర్థం కావాలి. ఎక్కడికి? ఎక్కడ బీచ్కి? ఇక్కడ నడిస్తే ఓకేనా నీకు? ఏదా పడవల వరకు? ప్రపంచం నన్ను దింపేసి రవి మీరు బీచ్కి వెళ్ళండి. దిగు కూర్చుని పోయి ఇక్కడ. వెళ్ళిపోయావా? నేనైతే రావట్లే. నాకు బాగాలేదు, నేను రాను కూడా. అది గోల పెట్టేస్తుంది ప్రపంచాన్ని. ప్రపంచాన్ మనం ఆర్కే బీచ్ దగ్గరికి వెళ్దామా? ఎప్పుడు వెళ్దాం? నువ్వేమంటావు చెప్పు. ఫస్ట్ ఇడిని తీసుకెళ్ళిపోదాం. సరే ఓకే సరే పద. ఇది మామూలు రాదంట. చిక్కుకలా ఉన్నావు. వచ్చేస్తావా? నా దగ్గరికి వస్తుందంట. పోలే ఎత్తుకో. పదండి. దగ్గరికి వెళ్ళడానికి లేదు నాన్న. షిప్ దగ్గరికి వాటర్లో ఉంది. షిప్ చూసావా? ఎక్కడుంది షిప్? వాటర్లో ఉంది. మరి ఎలా వెళ్తాం కదా? పాంపొట్లు కాదు, స్టోన్స్ ఇవి. కదా ఎక్కు. జాగ్రత్త, మెల్లగా. ఎక్కడ పోతా? కదా. అవును. ఏంటి? దించి నడుస్తాడు. అమ్మయ్యా రన్ చేయని. అది ఎత్తుకుంటుంది.
ప్రపంచం ఎత్తికేసుకుంటుందా? ఎక్కడ 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 ఎక్కడ? Come. ఎక్కడ ప్రపంచం? Daddy, వదిలే సుష్మ దాన్ని వదిలే నేను ఉన్నాను వదిలే. పరిగెత్తరా చూద్దాం. ఇటు ఇక్కడ పడిపోయాడు. కరి చేస్తున్నాడు. వదిలే కోపం సుష్మా, కోపం పరిగెడతావా అని. అంతేనా బుస్ట్? అది క్యాక్టస్. దా క్యాక్టస్. బూస్ట్ బాబు, పిచ్చి బాబు, పద. సుష్మా కోరిక ఎలాగైనా వైజాగ్ వచ్చిన తర్వాత ఒకసారి అయినా బీచ్లో బోస్ట్కి అంటే వాటికి చూపిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం అని వాడైతే కొంచెం ఎంజాయ్ చేశాడు. కొంచెం భయపడ్డం అంటే నాకు తెలిసి ఈవినింగ్ వెళ్ళాం కదా, కాస్త చలి అనిపిస్తుంది, అందుకే మేము తొందరగా వచ్చేసాం. ప్రభంజన్ అయితే ఇంకా ఎక్కువసేపు ఉందాం అనుకున్నాడు. ఏం ప్రభంజన్ ఏంటి? వెళ్దాం, నేను తీసుకెళ్తాను. ఓకే, రేపు ఎర్లీ మార్నింగ్ 5కి 4:30కి లే, నేను తీసుకెళ్తాను. ఈ రోజు 5 o'clock మార్నింగ్ లే, నేను తీసుకెళ్తాను. అవును, ఈ రోజు తీసుకెళ్తా 5 o'clock మార్నింగ్ కి. సరే 4కి లే. ఓకే, వాడు లేచినప్పుడు తీసుకెళ్తాం. సో మొత్తానికి అయితే అనుకున్న 4కి అయితే అయింది. షిప్ అయితే చూపించిందా లేదా? చూసా కదా మరి. డిసప్పాయింట్మెంట్ లో ఉన్నాడు. పోన్లే, పర్లేదు. కొన్నిసార్లు డిసప్పాయింట్ కూడా అవ్వాలి. ప్రతిసారి అనుకున్నవన్నీ జరిగితే పిల్లలకి వాళ్ళు అనుకున్నవన్నీ జరుగుతాయి లైఫ్ లో, ఎప్పుడు ఓటమిని తీసుకోలేరు అనమాట. కూర్చుంటారు. అది కదంటే లైఫ్ లో కూడా ఐస్ క్రీమ్ నేను కొంటాను. ఓకే, ఐస్ క్రీమ్ కొంటే ఓకేనా? ఓకే, ఐస్ క్రీమ్ కొనేసి బీచ్ని పక్కన పెడదాం. సో ఇది ప్రస్తుతానికి అయితే ఇలా జరిగింది ఈ బీచ్కి వెళ్ళే వ్లాగ్. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. ఎలా అనిపించింది అన్నది కామెంట్స్ లో పెట్టండి. అండ్ నేను అంటే కొంచెం సెర్చ్ చేసి తీసుకెళ్ళొచ్చు డాగ్స్ ని అని చెప్పి తీసుకెళ్ళా. మాకు అంత ఐడియా ఏం లేదు సాల్ట్ వాటర్ అది బీచ్ లో తీసుకెళ్ళొచ్చా లేదా అని. ఏదో ఒక్కసారి ఒక ఫ్యూ మినిట్స్ అంతే. అది కూడా ఎక్కువసేపు లేదు కాబట్టి పర్లేదు అనుకుంటున్నాను. సో అలా జరిగింది అనమాట. బాయ్ బాయ్ చెప్పు.